మీకు ఎన్నాళ్ళు పట్టింది సార్ ఆ కథను అలా తయారు చేయడానికి? చాలా టైం పట్టింది, జరుగుతూనే ఉంది. తర్వాత మీరు మన రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు, అంటే ఇది ఆ సినిమాకి ఆ, తెలుగు ట్రాన్స్లేషన్ అంటే మరి నా సినిమాని అది తీశారు, నా పిక్చర్ని ఒక దాన్ని, దానికి నేనేమనాలి అన్నారు. అవును, వాట్ ఈస్ ఇట్ అండి? అప్పుడు అన్నారని మీరే చెప్తున్నారు కదా. అవును, అంటే అందులో మీకు అర్థం కాని విషయం ఏముంది? అర్థం కాని విషయం కాదు. ఐ వాంట్ లిటిల్ మోర్ క్లారిఫికేషన్. క్వశ్చన్ ఏంటి చెప్పండి. అదే మీరు ఈ సినిమా తమిళ అది సినిమా చెప్పి అన్నారు, అర్థం మీ క్వశ్చన్ అర్థం కావట్లేదు నాకు. అది మీరు ఎందుకు అసలు అవును, ఆ సినిమాతో కంపేర్ చేశారు కాబట్టి అన్నాను. నా పాయింట్ ఏంటంటే అసలు ఎందుకు వచ్చింది అది? మరి మీరు అడిగితే కదా నేను చెప్పిన సమాధానం. మీరు ఆ సినిమాలను కంపేర్ చేశారు కాబట్టి ఆ సినిమా గురించి నా సినిమా గబ్బర్ సింగ్ గురించి చెప్పాల్సి వచ్చింది. అఫ్ కోర్స్ నేను తీసుకురాలేదు కదా, నేను అనలేదు రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూలో. మీడియా దానికి మీరు అన్నది అది, బట్ మీరు దాన్ని అంతే స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చి మాట్లాడారండి. ఫ్యాక్ట్ అది స్ట్రాంగ్ గా చెప్పాలని ఎందుకు అనుకుంటాం? ప్రతిదానికి స్ట్రెంత్ వాడాల్సిన చోట వాడాలండి. ఎందుకు వాడతాం? మీ మీద ఎందుకు వాడతాం? పైగా అది ఫ్యాక్ట్. అది టు టేక్ ది సెషన్ ఫార్వర్డ్, మీరు వేర్ ఆర్ యూ సో కంఫర్టబుల్ అండ్ కన్వీనియంట్ అండి? యాక్షన్ పార్టా, హ్యూమరా, రొమాన్సా, కామెడీయా, సెంటిమెంటా? ఎవ్రీథింగ్ అండి. అంటే ఏదో పాయింట్ చెప్తాను. ఎప్పుడన్నా కొంచెం ఎమోషనల్ సీన్స్, సెంటిమెంట్ సీన్స్, డైలాగ్ రాసినప్పుడు నాకు సహజంగా నాకు నవ్వడం ఎక్కువ. ఏదన్నా ఎమోషన్ డైలాగ్ ఇప్పుడు ఒకసారి నా డైలాగే ఒకసారి ఎమోషనల్ సీన్స్ తీస్తున్నప్పుడు నా డైలాగే నాకు ఒకసారి ఎటకారం కింద ఉంటుంది. సో ఆ సెంటిమెంట్ సీన్ చేసినప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరితో కొంచెం మాట్లాడకుండా, ఎవరైనా జోక్ చేసినా సరే దాన్ని పట్టించుకోకుండా, ఎటకారం వచ్చినప్పుడు ఎమోషన్ సీన్ హ్యాండిల్ చేయడం నాకు కొంచెం ఇబ్బంది అయిపోతుంది. అందరికీ అవుతానే అన్నా, నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఎమోషన్స్ వచ్చినప్పుడు మటుకు చాలా స్ట్రిక్ట్గా చేస్తాను. మేబీ దట్స్ వేర్ ఐ హ్యావ్ టు పుట్ ఎక్స్ట్రా ఎఫర్ట్స్. అంటే సెట్ అంతా సీరియస్గా ఉండడం. సెట్ గురించి సెట్ మనం చెప్తే ఎక్కడ సీరియస్గా ఉంటారు, జోక్గా ఉంటారు, కానీ నా వరకు నేను సీరియస్గా ఉంటాను కొంచెం. అంటే డైరెక్ట్ మూడ్లో ఉండడం ట్రై చేస్తాను. అదేలేండి, రాఘవేంద్ర గారు వాళ్ళు కూడా సీరియస్ సీన్స్ తీస్తున్నప్పుడు ఆ ఒక్క సీన్లోనండి అంతే. ఆ ఒక్క సీన్లో ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి కొంచెం సీరియస్గా ఉంటా. అండ్ యువర్ వాట్ ఈజ్ యువర్ హై పాయింట్? హ్యూమరా, ఎంటర్టైన్మెంటా, రొమాన్సా? హై పాయింట్ గా మాట్లాడాలంటే నేను ఇదైతే ఎక్స్ట్రాడనరీ, నేను ఇక్కడండి ఇట్ ఈస్ మై ఫోర్టే. నేను తీయలేదు కానీ చాలా మంది రొమాంటిక్ లవ్ స్టోరీస్ బన్నీ ఎప్పుడు అంటాడు, నువ్వు లవ్ స్టోరీస్ చాలా బాగుంటుంది, ఎప్పుడు చేయలేదు అని. సో మరి ఆయన ఏం చూసాడు నాకు తెలీదు. నాకు కూడా ఇప్పుడు చాలా పాన్ ఇండియా సినిమాలు, విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ ఉన్న సినిమాలు ఇవన్నీ వస్తున్నాయి కదా. నాకు మాత్రం ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చేయాలని కోరిక ఉంది. అండ్ ఐ థింక్ వెన్ ఐ అచీవ్ ఇట్, ఐ థింక్ దట్ విల్ బి మై హై పాయింట్. రొమాంటిక్ లవ్ స్టోరీ. ఓకే, అంటే మీరు డూ యూ థింక్ దట్ యు ఆర్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ దట్? ఓకే, బన్నీ గారు అనడం ఓకే, 200% వెరీ మచ్ క్యాపబుల్. నేను చెప్తాను కదా, నేను పెద్ద పెద్ద విఎఫ్ఎక్స్ సినిమాలు ఐ డోంట్ నో, ఐ స్టిల్ డౌట్. బట్ ఒక లవ్ స్టోరీ, ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చేయడానికి మటుగా మరి నాకు ఒక మంచి మ్యూజిక్ సార్ మన చేతిలో ఏముంటుందండి. అంటే థాట్, కోరిక ఉండడం వేరు, కథ రావడం, క్యారెక్టర్స్ రావడం, ఏదైనా వస్తే ఇంకోటి ఏదో వచ్చిందని చెప్పి మ్యాచ్ అవ్వడం, ఇలా ఉంటుంది. సో నాకు ఆ కోరిక అయితే చాలా బలంగా చేస్తాను నేను. దీని తర్వాత ఇంక చిరంజీవి సినిమాలోకి వెళ్ళిపోతారు. ఇంకెప్పుడు చేస్తారు మీరు? తర్వాత సినిమాలు ఉంటాయి సార్, నేను చాలా సినిమాలు చేస్తాను. అదే ఆఫ్ కోర్స్, మీరు మీ గ్రాఫ్ అలా రైజ్ అయిపోయి వెళ్ళిపోతుంటుంది తప్పితే ఎప్పుడు తీస్తాం. ఇప్పుడు షెడ్యూల్ చెప్పలేం కదా, ఇప్పుడు షూటింగ్ షెడ్యూల్. ఆఫ్ కోర్స్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నప్పుడు పాటలు కథంతా వింటాడు. షూటింగ్ లో స్ట్రైట్ క్వశ్చన్ గారిని కాదని తమకి ఎందుకు వచ్చావు, అదే మీ ఆన్సర్ కాదు. ఈజ్ ఇట్ జస్టిఫైడ్ అండి? కథంతా వింటాడు ఒక మ్యూజిక్ డైరెక్టర్, విన్న తర్వాత దానికి తగ్గ ఆర్ఆర్ ఏంటి, ఏ ఎమోషన్, అవన్నీ బుర్రలో ఉంటాయి కదా, ఒక మేకప్ ఉంటుంది మైండ్. అవును, సెపరేట్ గా ఒక హౌ ఎవర్ ఎక్స్పర్ట్ హీస్, హౌ మచ్ ఎవర్ ఎక్స్పర్ట్. ఇప్పుడు నేను కథ చెప్తున్నప్పుడు ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఓహో ఇలాంటి సినిమా అని ఒక ఐడియా ఉంటుంది. ఇక్కడికి వచ్చి హీరో ఎలా ఉంటాడు, ఈ లొకేషన్ ఎలా ఉంటుంది, ఇక్కడ నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి ఇలా వర్షం పడుతూ ఉంటుంది, ఈ కెమెరా ఎలా వెళ్తూ ఉంటుంది, ఇలా చెప్తుంటాం కదా కథ చెప్తున్నప్పుడు. అవును. వాట్ ఇఫ్ ఐ షాట్ ఎవ్రీథింగ్ అండ్ షోన్ యూ? ఇంకా అప్పుడు నేను చెప్పాల్సిన అవసరం డైరెక్ట్ విజువలే చూపిస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు నేను డైలాగ్ చెప్పిన దానికి, ఆయన టోన్లో, ఆయన ఫ్రీక్వెన్సీలో, ఆయన మోడ్యులేషన్ చెప్పిన దానికి ఇది చూసినోడికి ఎక్కువ క్లారిటీ ఉంటుందా, అది విన్నోడికి ఎక్కువ క్లారిటీ ఉంటుందా? సో మీరు చెప్పండి క్వశ్చన్. ఇది మీరు ఎవరినైనా కన్విన్స్ సార్, హీరో గారు నడుచుకుంటూ వస్తున్నారు సార్ హై స్పీడ్ లో, అక్కడే మీరు ఒక దడదలాడించే ఒక మ్యూజిక్ కొట్టాలని ఒక డైరెక్టర్ చెప్పాడు మ్యూజిక్ డైరెక్టర్ కి. డైరెక్టర్ నేను ఆ షాట్ తీసుకొచ్చి చూపించాను. ఇది మోర్ ఎఫెక్ట్. అది ఎంత లెంత్ ఉంది,
ఆ బ్యాక్ డ్రాప్ ఎలా ఉంది వెనకాల, ఓన్లీ మ్యూజికే కొట్టాలా, ఈ కొడుతున్నప్పుడు వెనకాల కనుక వర్షం పడితే ఆ వర్షం సౌండ్ వేస్తే ఎలా ఉంటుంది, కాళ్ళు అలా బురదలో పడుతున్నప్పుడు ఆ చినుకులు ఆ బురద సౌండ్ క్లియర్గా, దీనికంటే ఎక్కువ క్లారిటీ ఏముంటుంది మ్యూజిక్ డైరెక్టర్కి. నో మోర్ సో ఫస్ట్ కాపీ రెడీ అయ్యాక తమన్ వచ్చాడు కాబట్టి తమన్ అండర్స్టూడ్ ద ఫిలిం లాట్. తమన్ వచ్చిన తర్వాత నా కాన్ఫిడెన్స్ డబుల్ అయిపోయింది. దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సాంగ్స్ ఎలా ఇచ్చాడు, అవును తమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఇది ఎమికబుల్గా అతనితో మాట్లాడి దేవితో మాట్లాడి క్లియర్గా మాట్లాడి అండ్ టైం లైన్స్ మ్యాచ్ చేయట్లేదు. ఇప్పుడు ఫాస్ట్ ఒక సాంగ్ రిలీజ్ చేసాము వ్యతిరేకాలరా, ఆయన రాలేదు, మీరు చూశారు కదా. అవును నేను అతను బిజీగా ఉన్న ముందు చెప్తే వేరే కారణాలు అనుకుంటాడు, బట్ అది నిజంగానే రాలేదు, బిజీగా ఉండి రాలేదు పాపం. చాలా రాకుండా ఉండడానికి ఎందుకుంటారు. అలాగే ఇప్పుడు నిన్న ఫంక్షన్ చేసాం, ఆయన రాలా, నాకు ఇవన్నీ ముందే తెలుసు. ఆయన బిజీగా ఉన్నారు, ఆయన టైం లైన్స్ మేము మ్యాచ్ చేయలేదు. నేను అప్పుడు చెప్తే ఎవరు నమ్మలా. ఇప్పుడు ఈ 2 సార్లు రాసి అవును దేవి గారు బాగా బిజీగా ఉన్నారు అని చెప్పారు. కాబట్టి అది చాలా ఎమికబుల్ తప్ప వేరే లేదు. చాలా స్ట్రేంజ్ థింగ్ ఏంటంటే అందరి మైండ్లో ఉన్నది, ఫర్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎ గ్రేటెస్ట్ స్టార్ కాల్డ్ పవర్ స్టార్. కళాసుధలో చెన్నైలో జరిగిన కళాసుధ ఉగాది పురస్కారాల్లో దేవిశ్రీ ప్రసాద్ గారికి పిబి శ్రీనివాస్ గారి అవార్డు ఇచ్చారు నేను ఆయనకి. అదే టైంకి జరిగింది. ఇప్పుడు ఇది మంచి రీజను, సో నేను గౌరవించదగ్గ సందర్భం. చచ్చు కాదండి. మీరు నేను ట్విట్టర్లో ఫోటోలు పెట్టారు చూశారు. నేను 2-3 మా చంద్రబోస్ గారు రాలేదు, నేను ఆయన పాట రాశాను. మరి ఆయనకి పవన్ కళ్యాణ్ గారి సినిమా కంటే ఏముంటుంది, ఆయనకి అక్కడ అవార్డు ఉంది. సో చంద్రబోస్ గారి ఫొటోస్లో ఇది చూశాను నేను. దేవి గారికి కూడా అవార్డు వచ్చింది, నాకు అవార్డు ఉంది. కాకపోతే నేనేమనుకుంటే అయ్యో మరి ఇలా మీలాగా అపార్థం చేసుకుంటే ఎంతమంది ఉంటారు, నేను పలానా రీజన్ వల్ల రాలేకపోతున్నాను. ఆల్ ది బెస్ట్ హరీష్, ఆల్ ది బెస్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఆల్ పవర్ ఫ్యాన్స్ అందరూ, పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ నా సాంగ్స్ ఎంజాయ్ చేసిన. ఆయన ఒక చిన్న వీడియో పెట్టి వదిలితే బాగుండేది. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అది దానికి కూడా కొంచెం బిజీగా ఉన్నారేమో ఇంకా అంతే. సో ఆయన తరఫున నేను ఎక్స్ప్లెయిన్ చేసిన, ఆయనకి నేను కళాసుధాలో అవార్డు ప్రోగ్రామ్ ఉంది కాబట్టి రాలేకపోయారు. మార్చి 19 ఈసారి ఉస్తాద్ ఉగాది అండి. ఉగాదికి ఒక బ్రహ్మాండమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్, బేసికల్లీ ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా యాక్షన్ ఉన్నప్పటికీ యూబైఏ సర్టిఫికేట్ ఇచ్చారు. భయంకరంగా కళ్ళు తిప్పేసుకునే అంత వైలెన్స్ ఏమి ఉండదు. చెప్పాం కదా, డైలాగ్లో చెప్పాం కదా, అందరికీ వైలెన్స్ ఫ్యాషన్ అయిపోయింది. అర్థం, భావం, దాని అవసరం అన్నీ చూపిస్తా అన్నారు మా హీరో గారు. సో దాని తగ్గట్టుగానే సినిమా ఉంటుంది. మంచి పాటలు, మంచి డ్యాన్సులు, మంచి ఎంటర్టైన్మెంట్, కామెడీ, పంచులు, డైలాగులు, మీరు ఏది కావాల్సి అది ఊహించుకోండి. అన్నీ పుష్కలంగా ఉన్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. మార్చి 19 ఉదయం ఆటలతో, 5 గంటలు, ఉదయం 5 గంటలు లేదా కొన్ని సెంటర్లో 4 గంటల ఆటలతో బ్రహ్మాండమైన విడుదల. థ్యాంక్ యూ ఆల్. నాగేంద్ర కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మామూలుగానే మీ గురించి ఒక టెర్రర్, ఆయన ఇంటర్వ్యూ టెర్రర్గా ఉంటుందని ఒక టాక్ అయితే నాకు వచ్చింది. మరి ఎందుకో ఇవాళ మీరు నా మీద దయదలిచారా, లేదా మీరు అడిగిన ప్రశ్నలకి నేను చాకచక్యంగా తప్పించుకున్నానా తెలీదు. బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇంటర్వ్యూస్. థ్యాంక్ యూ సో మచ్ అండి.